అమెరికాలో అమెరికా అధ్యక్షుడే గొప్ప, మీరెవరు పెద్ద గొప్పోళ్ళు గాదు. ఈయూ అంటే యూరోపియన్ యూనియన్ అంటే మాకేం పెద్ద లెక్కలోకి కాదు. లేదంటే నాటో అంటే మాకేం లెక్కలోకి కాదు. మీరందరూ మా తాబేదారులురా అన్నట్టు బిహేవ్ చేస్తున్నది అమెరికన్ పోలీస్ యంత్రాంగం, న్యూయార్క్ పోలీస్ యంత్రాంగం. మొన్న ట్రంప్ వచ్చేటటువంటి సందర్భంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు అక్కడికి కాన్వాయ్ వెళ్ళింది. కానీ ఫ్రాన్స్ అధ్యక్షుడు కాన్వాయ్ని ఆపేశారు. ట్రంప్ వస్తున్నాడు మీరు ఆగండి. నేను ఫ్రాన్స్ అధ్యక్షుడు అని చెప్పి స్వయంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు దిగి చెప్పాల్సి వచ్చింది. ముందు ఫ్రాన్స్ అధ్యక్షుడైన వాళ్ళ సెక్యూరిటీ చెప్తే ఏం చేయలేము, అతను ఎక్కడున్నాడు అని అడిగారట. దాంతో ఫ్రాన్స్ అధ్యక్షుడే దిగి వెళ్ళి నేనే ఫ్రాన్స్ అధ్యక్షుడు అని చెప్పేటప్పటికి సారీ సార్ ఏం చేయలేము, మా అధ్యక్షుడు వెళ్తున్నారు, మా అధ్యక్షుడు వెళ్ళేదాకా ఆగమన్నారు. వెంటనే ఫ్రాన్స్ అధ్యక్షుడు అక్కడి నుంచినే ఫోన్ చేశాడు. అది మొత్తం బీబీసీ డీటెయిల్డ్గా అతను మాట్లాడింది కూడా. ట్రంప్తో మాట్లాడుతుంటే ట్రంప్ని ఇట్లా మీరు వెళ్తే ట్రాఫిక్ క్లియర్ అవుతుంది అంటే ట్రంప్ ఏం మాట్లాడాడో అనేటటువంటి స్పష్టత రాలేదు. చివరికి మ్యాక్రాన్ చిరాకేసి నడుచుకుంటూ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి చూసాం. వెళ్తున్నప్పుడు అందరూ ఫోటోలు దిగుతుంటే వాళ్ళతో ఫోటోలు దిగుతా తనకు జరిగిన అవమానాన్ని దాచేసుకున్నాడు. ఇప్పుడు టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్కి అట్లాంటి పరిస్థితి వచ్చింది. నిన్న లోపలికి పోనీలేదు, అక్కడ బయట నుంచిన రోడ్డు మీద నుంచినే ఆపి నడుచుకుంటూ పొమ్మన్నారు. నేను టర్కీ అధ్యక్షుడిని అని చెప్తే ప్రివిలేజ్ ఏం లేదు పొమ్మనమన్నారు. వరుసగా అమెరికాలో జరుగుతున్నటువంటి ఈ అవమానాలు ఐక్యరాజ్య సమితి దగ్గరికి వెళ్ళేటటువంటి వాళ్ళకి తప్పట్లేదు.